శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం మన దేవాలయంలో ప్రభాత పూజలు అయిన తర్వాత చెప్పుకున్నాం. అదొక సంప్రదాయం, దేవాలయ సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా 323 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 324వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసులు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతరే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సౌధాశ్రావణం కృష్ణమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ స లబ్ధ్వా పరమం దేవాత్ వరం సత్యవతీ సుతః అరణి సహితే గృహ్య మమంధాగ్ని చికీర్షయా. భీష్ముల వారు చెప్తున్నారు, ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా సుఖమహర్షి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పమని అడిగారు. అయితే తనేది సొంతంగా చెప్పడు. దాదాపు భీష్ముల వారు పూర్వం జరిగిన వృత్తాంతాలు కదా, తనకి ఎవరు చెప్పారో వాళ్ళ పేర్లు చెప్తుంటాడు. ఒక్కొక్కసారి ఇదిగో ఇతిహాసం ఇది నేను విన్నాను, అది నీకు చెప్తున్నానంటాడు. ఇందులో అయితే మార్కండేయ మహర్షి తనకు చెప్పినట్టుగా చెప్తున్నాడు అన్నమాట. పరమేశ్వరుడు వల్ల ఉత్తమ వరాన్ని పొంది సత్యవతీ సుతుడైన వ్యాసుడు ఒకనాడు అగ్నిని పుట్టింపదలచి 2 అరణి కాష్టాలను గ్రహించి మధించడం మొదలుపెట్టాడు. అథ రూపం పరం రాజన్ బిభ్రతిం స్వేన తేజస ఘృతాచీం నామాప్సరసం అపశ్యత్ భగవాన్ ఋషి. ఆ సమయంలోనే దివ్యమైన రూపాన్ని ధరించిన ఘృతాచి అనే అప్సరసను మహర్షి చూశాడు. ఋషిరప్సరసం దృష్ట్వా సహసా కామమోహితః అభవద్ భగవాన్ వ్యాసః వనే తస్మిన్ యుధిష్ఠిరా సాత్య దృష్ట్వా తదా వ్యాసం కామ సంవగ్ని మానసం సుఖీ భూత్వా మహారాజా ఘృతాచి సంవాగమత్. యుధిష్ఠిరా, ఓ ధర్మరాజా, అరణ్యంలో ఆ అమ్మాయిని ఘృతాచి అనే అప్సరసను చూసిన వెంటనే వ్యాసుల వారు కామమోహితుడయ్యాడు. అది చూచి వెంటనే ఆ ఘృతాచి అనే అప్సరస చిలక రూపం ధరించి ఆయన దగ్గరకు వచ్చింది. తాం అప్సరసం దృష్ట్వా రూపేణ అన్యేన సంవృతాం శరీరజేనానుగత సర్వగాతాతిగేన. రూపాంతరంగా దాక్కున్న ఆ అప్సరసను చూచిన ఆయన శరీరం అంతా కూడాను కామవేదన వ్యాపించింది. సతు ధైర్యేణ మహత నిగృహ్ణన్ హృచ్చయం ముని నశాకనీయం తత్ వ్యాసః ప్రవిశ్రుతం మనః. మునిశ్రేష్ఠుడైన వ్యాసుడు తనకు కలిగిన కామభేదాన్ని నియంత్రించడం మొదలుపెట్టాడు. కానీ ఆ అప్సరస మీదకి వెళ్ళిన మనస్సును నిలవరించడానికి
సమర్థుడు కాలేకపోయాడు. భావిత్వాచ్చైవ భావస్య ఘృతాచ్చ వపుషాహృత యత్నాన్నియచ్చతస్తస్య మునేరగ్ని చికీర్షయా అరణ్యామేవ సహసా తస్య శుక్రమవాపతత్. ఘృతాచి యొక్క సౌందర్యానికి ఆకర్షితుడైపోయాడు. అగ్నిని ఉత్పాదించవలననే కోరికతో తన కామవేగాన్ని ప్రయత్నపూర్వకంగా అణచుకుంటున్న మహర్షి వీర్యం వెంటనే ఆ అరణి కాష్టం మీద పడింది. శోభింశంకేన మనసా తదైవ ద్విజస తమః అరణీమమంద బ్రహ్మర్షి తస్యాం యజ్ఞే సుఖో నృప. ధనరాజ, అలాంటి సమయంలో కూడా ఆ ద్విజశ్రేష్ఠుడు నిస్సందేహమైన మనస్సుతో ఒక అరణితో ఇంకొక అరణిని మధ్యస్తూనే ఉన్నాడు. అప్పుడే ఆ అరణిలో నుంచి సుఖ మహర్షి అవతరించాడయ్యా. శుక్రే నిర్మధ్య మానేసక సుఖో యజ్ఞే మహాతప పరమర్షిం మహాయోగి అరణి గర్భ సంభవ. అరణితో కూడి శుక్రమధనం జరగడం చేత మహాయోగి మహాతపస్వి పరమఋషి అయిన శుకుడు జన్మించాడయ్యా. ఆయన పుట్టుక అలా అరణి నుండి జరిగింది. యథాధ్వరే సమిద్ధోగ్ని భాతి హవ్యముదావహం తథా రూప సుఖో యజ్ఞే ప్రజ్వలన్నివ తేజస. యజ్ఞంలో హవిస్సును వహించే అగ్ని ప్రజ్వలించినట్లుగా అగ్ని తేజంతో సుఖ మహర్షి ఆవిర్భవించాడు. ఆ తేజస్సుతో ఆయన వెలిగిపోతూ ఉన్నాడు. బిభ్రత్ పితుశ్చ కౌరవ్య రూపవర్ణమనుత్తమం బభౌ తదా భావితాత్మా విధూమ ఇవ పావకావో. కురునందన అంటే కురువంశంలో పుట్టిన ఓ ధర్మరాజా, తన తండ్రితో సమానమైన పరమోత్తమ రూపాన్ని కాంతిని ధరించి పవిత్రాత్ముడైన శుకుడు పొగలేని నిప్పులాగా దేదీప్యమానంగా వెలిగిపోయాడయ్యా. తంగంగాం సరితాం శ్రేష్ఠ మేరు పృష్ఠే జనేశ్వర స్వరూపిణి తదాభ్యేచ్చ తర్పయామాస వారినా. అప్పుడు నదీమ తల్లి అయిన గంగాదేవి తన యొక్క స్వస్వరూపాన్ని దాల్చి, అంటే స్త్రీ రూపంలో మేరు పర్వతం మీదకి వచ్చి తన యొక్క జలంతో శుకుణ్ణి సంతృప్తిని చేసింది. అంతరిక్షాశ్చ కౌరవ్య దండ కృష్ణాజినంచ కపాత భూమిన్ రాజేంద్ర సుఖస్యాద్దే మహాత్మన. సుఖమహర్షి కోసం ఆకాశం నుంచి దండం, నల్ల జింక చర్మం రెండు కూడా మీద పడ్డాయట ఆయన దగ్గర. జేగీయంతే స్మ గంధర్వ నమృతాశ్చప్సరోగణ దేవదుందుభయశ్చైవ ప్రవాజ్యంత మహాస్వనా విశ్వావసుశ్చ గంధర్వ తదా తుంబురు నారదో హాహూశ్చ గంధర్వో తుష్టువుః సుఖ సంభవం తత్ర శక్ర పురోగాశ్చ లోకపాలాః సమాగతా దేవా దేవర్షయశ్చైవ తదా బ్రహ్మర్షయోపి చ దివ్యాని సర్వపుష్పాని ప్రభవర్ష చ మారుతః జంగమం చైవ ప్రకృష్టమభవజ్జగత్ తమ్మహాత్మా స్వయం ప్రీత్య దేవ్యా సహ మహాద్యుతి జాతమాత్రం మునే పుత్రం విధునోపానయత్తదా తస్య దేవేశ్వరః శక్రః దివ్యమద్భుత దర్శనం దదౌ కమండలం ప్రియైశ్చ దేవవాసాం శివా విభూ హంసాశ్చ శత పత్రాశ్చ సారసాశ్చ సహస్రశః ప్రదక్షిణమవర్తంత సుఖాశ్చాశాశ్చ భారత. ఆ సమయంలో ఆ చిత్రాన్ని చూసి గంధర్వులు గానం చేశారు, అప్సరసులు నాట్యం చేశారు, దేవదుందుబులు చాలా పెద్ద ధ్వనితో మోగాయి. విశ్వావసు, తుంబరుడు, నారదుడు, హాహా హూహూ అనే గంధర్వులు సుఖదేవుని జన్మకాల మంగళ గీతాలని పాడటం మొదలుపెట్టారు.
అక్కడికి ఇంద్రుడు మొదలైన లోకపాలకులు, దేవతలు, దేవర్షులు, బ్రహ్మర్షులు కూడా వచ్చారు. వాయుదేవుడు నానా విధాలైన దివ్య పుష్పాలను వర్షింపజేశాడు. స్థావర జంగమాత్మకమైన జగత్తంతా కూడా పరమానంద భరితమైంది. అప్పుడు మహాతేజస్వి మహాత్ముడు అయిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడా స్వయంగా సంతోషంతో వచ్చి వ్యాస మహర్షి జనించిన పుత్రుణ్ణి శాస్త్ర ప్రకారం ఉపవీతుని చేశాడు. దేవాధిపతి అయిన మహేంద్రుడు ఆయనకి ప్రేమపూర్వకంగా దివ్యమై అద్భుతంగా కనిపించే కమండలాన్ని, అలానే దేవతలకు తగిన వస్త్రాల్ని ఇచ్చాడు. వేల కొలది హంసలు, నెమళ్ళు, బెగ్గురు పక్షులు, చిలుకలు, పాలపిట్టలు ఆయనకు ప్రదక్షిణం చేశాయి. ఆరణేయస్తదో దివ్యం ప్రాప్య జన్మ మహాద్యుతి తత్రైవోవాసమేధావి వ్రతచారి సమాహిత ఉత్పన్న మాత్రం తం వేద సరహస్యా సంగ్రహ ఓపతస్తుర్మహారాజా యథాశ్చ పితరం తదా బృహస్పతిం చ వవ్రే సహ వేద వేదాంగ భాష్యవిద్ ఉపాధ్యాయం మహారాజా ధర్మమేవానుచింతయన్ శోధీచ్య నిఖిలాన్ వేదాన్ సరహస్యాన్ ససంగ్రహాన్ ఇతిహాసం చ కారస్యేన రాజశాస్త్రాని విభో గురువే దక్షిణాన్ దత్వా సమావృత్తో మహాముని. శుకుడు ఆ విధంగా దివ్యమైన జన్మను పొంది బ్రహ్మచర్య దీక్ష పాటించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేస్తున్నాడు. జన్మించినంతనే సుఖమహర్షి రహస్య విషయాలతో సంగ్రహాలతో సహా సమస్త వేదాలు కూడాను హృద్గతమైపోయాయి. ఎవరు బోధించకుండానే వచ్చేసాయి. అలా వేదాంగాల్ని విస్తృతమైన వ్యాఖ్యాన విశేషాలతో తెలుసుకున్నాడు తనంతట తానే. ఆ తర్వాత ఆయన లోకాచారాన్ని అనుసరించి ధర్మానుసారం బృహస్పతిని తన గురుదేవుడిగా స్వీకరించాడు. కృష్ణుడు గనక సాందీపుణ్ణి స్వీకరించినట్టుగా గురువుగా సుఖమహాముని బృహస్పతి దగ్గర ఇంకా ఎంతో విపులంగా వేదాల్ని, ఇతిహాసాల్ని, రాజశాస్త్రాల్ని అధ్యయనం చేసి గురుదక్షిణ ఇచ్చి సమావర్తన సంస్కారం పొంది తన నివాసానికి వెళ్ళాడు. ఉగ్రం తపక సమార్యేభే బ్రహ్మచారి సమాహిత దేవతానాన్ ఋషీనాంచ బాల్యేపి సమహాతప సమంత్రణీయో మాన్యస్య జ్ఞానేన తపసా తథా నత్వస్య రమతే బుద్ధి ఆశ్రమేషు నరాధిప త్రిషు గార్హస్య మూలేషు మోక్షధర్మానుదర్శినః. ఆయన ఏకాగ్రచిత్తుడై బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ మహా ఉగ్ర తపస్సు చేశాడు. జ్ఞానంతో, తపస్సుతో బాల్యంలో కూడా దేవతలకి, ఋషులకు ఆదరణీయుడు అయ్యాడు ఆయన. ఇంకా వాళ్లకు కూడా సలహాలు ఇవ్వదగిన యోగ్యుడయ్యాడు. రాజేంద్ర, ఆయన బుద్ధి మోక్షం మీదనే ఉండటం చేత గృహస్థాశ్రమం మీద ఆధారపడే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థాలనే 3 ఆశ్రమాలయందు ఆసక్తి చెందలేదు ఆయన. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి, రాజధర్మానుశాసన పర్వణి, మోక్ష ధర్మ పర్వణి సుఖోత్పత్తౌ 24,300తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 324వ అధ్యాయం. రేపు మనం 325వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.